ఆయన నిరంతరం పూజించుకునేవాడిని. ఆయన్ని పూజించుకునే ప్రతిసారి నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి స్వామి నేను కూడా అంత క్రమశిక్షణతో ఉంటాను, ఎక్కడ వక్రదారులు కానీ వంకరదారులు కానీ నేను వెళ్ళను, అంత ఒక స్థితభేదంతో ఉంటాను, ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటాను, క్రమశిక్షణతో ఉంటాను, ఎప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను, ఆయనతో సంభాషిస్తూనే ఉంటాను. అలాంటి నేను అది పెట్టుకున్నప్పుడు చాలా సినిమాలు చేశాను. నాకు తెలిసి 1980లో ఒక సినిమా తాతయ్య ప్రేమలేలు, దానికి డబ్బింగ్ చెప్తుండగా ఒక ఏవిఎం జీలో కూర్చున్నాను. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పారు. ఇంటికి వెళ్ళేసరికి లోపల బిళ్ళ కనపడలేదు, ఆ పై చుట్టూ ఫ్రేమ్ మాత్రమే ఉంది. ఎంత డిప్రెస్ అయిపోయానంటే ఏంటి నేను తప్పు చేశాను, ఎందుకు స్వామి నా నుంచి దూరం అయిపోయాడు, ఇది నాకు ఏమైనా మంచిది కాదా, అపశకునం అంటూ అసలు భోంచేయలేదు, ఏమీ చేయలేదు, తల్లడిల్లిపోయా. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ అదే థియేటర్కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడితే కూర్చొని అక్కడే కూర్చున్నాను. అలాగే కూర్చుంటూ స్వామి దొరికితే బాగున్నట్టే కరెక్ట్గా రండి, ఆ తివాచి ఉంది కింద, అక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ స్వామి కనిపించేసరికి ఎంత ఎనలేని ఆనందం, ఎంత ఇదంటే నాకు ఇండస్ట్రీలో తిరుగులేదు, స్వామి నన్ను పరీక్ష పెడుతున్నాడు అంతేగాని ఇంకోటి కాదు అంటూ స్వామి నేను ఎప్పుడు వదలను అంటూ ఆయన్ని పెట్టాను. మా నాన్నగారికి చెబితే ఆయన అరే చుట్టూ కొంచెం క్లాంప్స్ లాంటివి పెడదాము, సోదరు అసలు కదలదు, ఆ స్వామిని కాంక్రీట్ చేసుకుని నీలో ఉంచేసుకుంటూ అవుతుందని చెప్పేసి నాన్న దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి వేశారు. మీరు అప్పటి నుంచి సినిమాలు చూస్తే నా ఓల్డ్ సినిమాలు ఆ లాకెట్ ఎప్పుడు నా మెడలో ఉంటుంది. నేను ఒక భేద క్యారెక్టర్ వేసినా సరే అది మెడలో ఉండకూడదంటే తీసి నడుము దగ్గర ఎక్కడో పెట్టేవాడు తప్ప ఆయన నాకు దూరం అయిపోకూడదు, బిగించి హోల్డ్ చేసి ఆ హనుమాన్ నేను ఇక్కడ పెట్టినవాడిని. ఆ తర్వాత 2000 ఇయర్లో నేను అన్నయ్య సినిమా చేస్తుండగా అన్నయ్య సినిమాలో 2 క్యారెక్టర్లు, ఆట కావాలా పాట కావాలా, అది సిమ్రంతో చేసే ముందు ఒక చెట్టుని నేను పట్టుకుని ఏలాడుతుంటాను. నా ఆత్మారాముడు నన్ను లాగి నెట్టి ఆ అమ్మాయి వైపు నెడతాడు. నెట్టేప్పుడు ఇది హ్యాంగ్ అవుతుంది సార్, అడ్డుగా ఉందని కెమెరామెన్, బహుశా ఎవరు మన కెమెరామెన్ చోటకే నాయుడు ఆ మాట అనకపోయి ఉంటే ఇప్పుడు నా దగ్గర ఉండేది అనేసి అలాగా అని చెప్పి తీసేశారు. ఇలాంటి ఎవరో పక్కన ఉంటే పక్క వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆ తర్వాత మర్చిపోయాను, కనపడలేదు. అయితే ఏదంటే లేదు లేదు ఎవరి దగ్గర లేదు, సరిగ్గా ఎత్తకంటున్నాను, ఎవరి దగ్గర లేదు. పోలే స్మాల్ ఒక 2 సవర్ల బంగారం అనిపించింది. ఏంటి తేడా, 80లోనేమో తల్లడిల్లిపోయాను, స్వామి నుంచి దూరం అయిపోయారని. అదే 2000 వచ్చేసరికి ఇట్స్ ఓకే, 2 సవర్ల బంగారం అనుకున్నాను. ఏమిటి అంటే నాకు ఈలోగా వచ్చిన పరిణితి కానీ మనలో మెచ్యూరిటీ కానీ, భగవంతుడు అనేవాడు బాహ్యంగా ఉన్నాడు, భగవంతుడు అనేవాడు మనలో అంతర్లీనం అయిపోతాడు, మనలో మమైకం అయిపోతాడు, మన అంతర్భాగం అవుతుంది. అది హనుమంతుడు అనేది మన యొక్క అంతరాత్మ తప్ప మరొకటి కాదు అని తెలుసుకోవడం నాకు అన్నేళ్ళు పట్టింది. అందుకని ఆ చిన్నతనంలో కౌలించుకోవడానికి ఫిజికల్గా ఉండాలి, పెద్ద అయిన తర్వాత మన మనసులో కళ్ళు మూసుకుంటూ ఆయన మనతో సంభాషించే లెవెల్కి మనం ఉండాలి. హనుమాన్ ఒక్కసారి కనుక మనల్ని ఆశీస్సులు అందించాడంటే జీవితాంతం వదలడు, మనలోనే నిబిడీకృతం ఉంటాడు, మనలోనే అంతర్లీనంగా ఉంటాడు. ప్రతి క్షణం మన ఆత్మ అంతరాత్మ ఆయన మనం కాపాడుతుంటాడు, మనల్ని నిర్దేశిస్తుంటాడు, మన మార్గ నిర్దేశం తెలియచెప్తుంటాడు అని నాకు అనిపించిన తర్వాత ఈ రోజు వరకు నాకు హనుమంతుడు అంటే పూజలు పునస్కారాలు ఏమి చేయను, ఏ గుళ్ళు గోపురాలు తిరగను. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పడుకునే ముందు ఇలా ఉందని నా అంతరాత్మతో నేనే మాట్లాడుకుంటా, నా అంతరాత్మనే హనుమాన్తో నేనే మాట్లాడుకుంటాను. తెల్లవారు లేచేసరికి నాకు దానికి సమస్యకి పరిష్కారం లభిస్తుంటుంది. అట్లా నా జీవితం ఇంతవరకు సక్సెస్ఫుల్గా వెళ్ళటానికి బహుశా ఆ హనుమాన్, ఆ తెలియని అద్వితీయ అతీంద్రియ శక్తి నన్ను కాపాడుతుంది, నడిపిస్తుంది నాకు అనిపిస్తుంటుంది. అట్లాగా ఈ రోజున ప్రతిదీ ఆ హనుమాన్ అనేదే నాలో అంతర్లీనంగా ఉంది. కానీ ఎక్కడ ఎప్పుడు చెప్పుకునే అవకాశం కలగలేదు. ఈ రోజు నాకు చెప్పుకునే అవకాశం నాకు ఈ హనుమాన్ సినిమా ఈ స్టేజ్ మీద కలిగింది, మీతో ఈ రోజున పంచుకుంటున్నాను. చాలా చాలా ఆనందంగా ఉన్నాను. అండ్ ఈ మధ్య వీళ్ళు చెప్పారు, తర్వాత బయట కూడా చెప్పారు ఎవరో, ఈ హనుమాన్ అనే టైటిల్ మీ నుంచి వచ్చింది, మీ నోటంటే వచ్చిందని చెప్పేసి ఇందొకటి క్లిప్పింగ్ వేశారు. అది సమంత, అది ఆహాలో ఒక చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంటే
అక్కడ మీకు నచ్చినటువంటి సూపర్ హీరోస్, మార్వల్ హీరోస్ ఎవరు అని చెప్పి అడిగితే సూపర్ మ్యానా, బ్యాట్మ్యానా, లేకపోతే ఐరన్ మ్యానా ఎవరంటే నాకు వాళ్ళ పేర్లు చెప్పేటి, మన హనుమాన్ ఉన్నాడు కదా, ఆయన మించిన వాడా అంటూ నేను వెంటనే ఒక క్షణం పాటు ఆలోచించి హనుమాన్ అన్నాను. అంది హనుమాన్, మా హనుమానే నాకు హనుమాన్ అని అనేసరికి చాలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. చాలా బాగుంది అనిపించింది. నా మనసులో మాట అది. ఆ మనసులో నుంచి వచ్చేటువంటి ఆ మాటకి అంత వెయిటేజ్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు యంగ్స్టర్స్ని అది ఆకట్టుకుంది. ఇదే మన సినిమా టైటిల్ ఎందుకు కాకూడదని వాళ్ళు నిర్ణయించుకోవటం ఇది నాకు మరింత ఆనందంగా ఉంది. ఆ రకంగా స్వామి మీతో ఉన్నాడు, ఆయన ఈ టైటిల్ పెట్టాడు, ఆయనే